వాళ్ళ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినట్టే లేదే. ఏం అడిగా? ఏం లేదు, కోర్టును వదిలేసి కాలేజ్ పక్కకు వస్తేను అందుకని అడిగాను. కాలేజ్ ఆడపిల్ల చుట్టూ తిరుగుతున్నానని అడుగుతున్నావా? అయ్యో, ఇది గవర్నమెంట్ రోడ్డు. ఇక్కడ నేను నడవచ్చు, నువ్వు నడవచ్చు, ఎవరు కావాలన్నా నడవచ్చు. లాయర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? చస్తూ బతుకుతున్నాను. ఏ? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అరచేతిలోనా? అవును. ఏది చూపించండి. ఎక్కడా కనపట్టలేదే. ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. నా చేతిలోనా? అవును, ఇప్పుడు అన్ని నీ చేతిలోనే ఉన్నాయి. అన్నీనా? అవును. అదే ఆ బుక్స్, గొడుగు, టీ స్కేలు నేను తీసుకురా. నచ్చిందా? ఏది? అదే ఐస్ క్రీమ్. నచ్చలేదని చెప్తే ఏం చేస్తా? బాధపడతాను. బాగా నచ్చిందంటే సంతోషపడతాను. ఇప్పుడు నేను బాధపడినా సంతోషపడినా సరే గాని ఆ రోజు ప్యాకెట్లో గొడవ ఇంటికపోతే ఏం జరిగేదా అని ఆలోచిస్తున్నాను. ఏం జరిగేది? మన ఇద్దరికి పెళ్లి జరుగుంటేది. తప్పించుకున్నావు, అదృష్టవంతులం. బస్ వచ్చింది. వెళ్ళొస్తాను. ఒక నిమిషం. ఏంటి? అది ఏం లేదు. ఇది చెప్పడానిక పిలిచింది? కాదు. అవును, కాదు. వస్తాను. వెళ్ళరా. ఏం లేదు, ఏం లేదు. చిక్కిపోయావు నాన్న. లెటర్ అందింది. ఇంత తొందరగా వస్తావు అనుకోలేదు. గుండె ఆగినంత పని అయింది. బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. నువ్వు లేక మన ఇల్లు వెలవెలబోతోందమ్మా. ఏంటి ఇలా అయిపోయావు? రాశాను కదమ్మా, మీ బావ కేసు ఈ హైకోర్టుకు మార్చారు. ఆ బలరామయ్య ఎంత మొనగాడైనా సరే మీ బావను బయటకు తీసుకొస్తాను. ఆయన అంతు చూడకుండా వదిలిపెట్టను. బాబు, ఏంటి సడన్ గా వచ్చారు? రే స్వామి, ఫోన్ చేసి ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. రోడ్లో నువ్వు అమ్మాయి తేళ్ళలో నేను చూడకూడదనా? రోడ్ల నేనేం చూడలేదే. నేను నిన్ను చూసానయ్యా. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావురా? నేను ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాను. ఏ ఉద్యోగం, ఎప్పుడు చేరావు? చెప్పనే లేదు. ఏముంది, లాయర్ పనే. లా చదివిన వాడిని తాపి పని చేస్తానా? ఏమా, ఓ పెద్ద వకీల్ దగ్గర జూనియర్ గా చేరాను. ఎవరా వకీలు? శివాజీ అని పబ్లిక్ లిటిగేషన్ ఎక్స్పర్ట్. మంచి పేరున్నవారే. సరే, వెంటనే చూద్దాం. వద్దు, ఆయన పాండిచ్చేరి వెళ్ళారు ఓ కేసు విషయంగా. ఏమిటన్నా సడన్ గా వచ్చారు? అంతా మీ అమ్మ కోసమేరా. ఎల్లుండి అపోలో ఆసుపత్రిలో చెకప్, వచ్చే వారం ఆపరేషన్, పేస్ మేకర్ పెట్టాలన్నారు. ఆపరేషనా? నిజంగా ఆపరేషన్ అమ్మా? నీ డ్రామా ఏమో అనుకున్నాను. ఆసుపత్రికి వెళ్లే ముందే మహాలక్ష్మిలా కోడలు ఇంటికి వస్తుంది అనుకున్నాను. ఏం చేయను, ఇలా అయిపోయింది. అయ్యా, ఎవడ్రా వాడు? అయ్యా అయ్యా, రేయ్, వీడే కదా ఆ పొట్టిగా ఉన్న పిల్ల ఆశాని మన ఇంటికి తీసుకొచ్చే సన్నాసి. అది వదిలేయండి, ఆ గౌన్ ఎప్పుడో చిరిగింది. అవును, మీరు ఆదిత్య ఊరి నుంచిగా వచ్చారు. వాళ్ళ నాన్న బలరామయ్య బాగున్నారా? రేయ్ గుడ్డి వెధవా, నేనేరా బలరామయ్యని. అయ్యా, మీరు బలరామయ్యా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నారయ్యా. ఇలా అయిపోయారేమిటయ్యా? అయ్యా, పెదరాయిళ్ళ రొమ్ము విరుచుకు నిలబడేవారు కదయ్యా, ఇప్పుడు ఇలా చిన్నరాయిళ్ళ చిక్కిపోయారేమిటయ్యా? అయ్యా, భుజం మీద కండువా అనుకోకుండా జారి కింద పడ్డా కూడా చెల్లించని వంశం కదయ్యా. ఇప్పుడు కండువా వేసుకోవడానికి కూడా తడపటాయిస్తున్నారు కదయ్యా. అది వదిలేండి అయ్యా. మన మనిషిని కత్తితో పొడిచారే అని కృంగి కృషించిపోకండి అయ్యా. రేపు జరగబోయేది ఎవరికి తెలుసయ్యా? ఇదిగో ఆదిత్యం ఉంటున్న ఈ మద్రాసులోనే గంగ కూడా ఉంది. దానికే చూసారా? రేపే ఒకరినొకరు కలుసుకుని మనసు మారి ఒక్కటయ్యారంటే మీరేం చేస్తారయ్యా? ఏమిటన్నా ఇది? పర్వాలేదు, నా తండ్రి కొట్టాడు అనుకుంటాను, కానీ ఆడవాళ్ళ మనసు చెప్పలేం కదరా. ఇప్పుడు అమ్మున్నారు. పేస్ మేకర్ వేసుకోవడానికి మద్రాసు వచ్చిన వారు పీస్ మేకర్ గా మారి మీ ఇద్దరినీ కలపాలి అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారయ్యా? ఏమే, నువ్వు అలా అనుకుంటున్నావా? అయ్యో రామా, నేను అలా అనుకుంటానా? అబ్బా, అమ్మ అనుకోకపోవచ్చు,
ఇడిగో ధ్వజస్తంభంలా నుంచున్నాడే వీడనుకుంటే మీరేం చేస్తారయ్యా? చెప్పరా. ఈ కథలు నా దగ్గర వద్దు. ప్రాణం పోయినా సరే మాట మారదయో. ఆహా ఇప్పుడు హాయిగా బాత్రూమ్కి వెళ్తాను. సార్ నేను బయలుదేరుతాను సార్. వెంకటపతి అయ్యో సార్ నేను వస్తాను సార్. సార్ నేను ఈ ఆటోని కంటిన్యూ చేసి రేపు పొద్దున 7 టెన్షన్కి వచ్చేస్తాను సార్. లోపలికి రావయ్యా, కాఫీ సార్ సార్ మీరు ఆ కృష్ణరావు గారిని కలిసి మాట్లాడి రమ్మన్నారు. నేను అక్కడికి కృష్ణస్వామి ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాడయ్యా. వద్దు సార్. వెంకటపతి సార్ మీకు తెలిసిందా సార్? చూడు, నాకు అన్నీ తెలుసు. కృష్ణస్వామి పెళ్ళాం 3వ నెల కడుపుతో ఉంది, అది కూడా తెలుసు. సార్ రావయ్యా. మీరు అనుకునే విధంగా నేను ఏ దురుద్దేశంతోనూ. అయ్యో, దురుద్దేశం సరుద్దేశం అంటే ఏమిటయ్యా ఇది? అలా కూర్చో నువ్వు. వెంకటపతి లోపల ఏం చేస్తున్నావురా? సార్ దయచేసి నేను చెప్పేది వినండి సార్. ఏంటి వెంకటపతి? ఏయ్ వెంకటపతి, ఎంతసేపు రా మనిషి లోపల? ప్రశాంతంగా ఉండే చోటు ఇది ఒక్కటే. ఇక్కడికి తగలడ్డావు. కావాలంటే వెళ్ళు. నాకు అవసరం లేదు కానీ మా అమ్మాయికి ఒక మంచి కుర్రాన్ని చూశానని చెప్పాను కదా, అతను నీకు చూపిద్దాం. ఏంటి? ఇలా చూడు, నీకు విషయం చెప్పాలి. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా భయం నుంచి ధైర్యం వచ్చేసింది. కంటపడితే ప్రాణాలు తగ్గుతాయో లేదో కూడా తెలీదు. ఎలా చెప్పాలని. ఏయ్, జూనియర్! ఎక్కడికి? ఎక్కడికి? ప్రాణానికి ప్రమాదం, ప్రాణానికి ప్రమాదం. ఏంటో చెప్పాలనుకున్నా. వస్తా. ఇప్పుడు నేనేం చెప్పలేను. మరిద్దరు చూసారు, నరికి పారేస్తాను. నేను వెళ్ళొస్తా. ఏంటి చెప్పాలనుకున్నా చెప్పకుండా వచ్చావే? రొమాంటిక్ గా లేదు. చెప్పాలనుకున్నా చెప్పు వెళ్ళు. అది అది అలాగే లెఫ్ట్కి తిప్పి ఆపేస్తాం. అందరూ దిగండి. ఇల్లు వచ్చేస్తుంది. ఇది శివాజీ ఇల్లా? అవును. లోపలికి వెళ్తే శివాజీని చూడొచ్చా? శివాజీ ఏంటి, నంబియార్ వీరప్ప ఫైటే చూడొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక నీతో పాటు వచ్చారు, ఇంకోరు లోపల నుంచి వస్తారు. వస్తున్నారు చూడు. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది వీరప్ప, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అది నంబియార్. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు? ఇదేంట్రా నా ఇంటికి వచ్చి ఇక్కడ ఎందుకున్నాడు అంటాడు? పిచ్చాసుపత్రిని తీసుకొచ్చావా? వచ్చేప్పుడు బాగానే ఉన్నారు, ఇక మీరే చేయాలి. ఈయన శివాజీ. ఇక్కడికి వచ్చాడడానికి ఈయనవడో? చెయ్యి చూపించి అసహ్యంగా వాడు వీడు అంటుంటే మాట్లాడకుండా నుంచుంటారే. ఏయ్, నా బిడ్డ ఉద్యోగం చేసే చోటికి నేను వచ్చానయ్యా. నీ అబ్బాయి ఇక్కడ పని చేస్తున్నాడా? నా కూతురుండే చోట నీ కొడుకేం పనయ్యా? నీ కూతురు ఇక్కడ ఉంటుందా? నా కొడుకు ఉద్యోగం చేసే చోట నీ కూతురికి ఏం పని? గది ఏయ్, హౌస్ వారాన్ని నా కారణం చెప్పి పట్టుకోమనరా. వారు చెప్పేదేమిటి, నేను చెప్తున్నాను. నీకు నిజంగా గుండెల్లో దమ్మే ఉంటే నువ్వు చంకనెక్కించుకుని గోరుముద్దలు తినిపిస్తున్నావే నీ జూనియర్ ఆదిత్యని వీళ్ళిద్దరి ముందు దించవయ్యా. ఏయ్, నా దగ్గర పని చేసామని పిలవటం నాకు దమ్ముండాలా? ఏయ్ ఆదిత్య, చిన్నయ్య రా అది. అడుగో వస్తున్నాడు. రా రైట్. ఎవరితో వస్తున్నాడో చూడండి. ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆ అమ్మాయి వెంట పడి తిరుగుతావా? అది కాదు అసలు సిగ్గేమైనా ఉందా నీకు? ఆ చేతి కింద బతికిన వాడు నన్ను అవమానిస్తుంటే నువ్వు వాడి కూతురు వెంట పడతావా? నా పరువేం గాను. రోషం ఉన్న వాడు అయితే ఈ పని చేస్తావురా? మన కుటుంబ గౌరవం ఏం కావాలనుకున్నావు? మిస్టర్ వెంకటపతి, విన్నావుగా వాళ్ళ అబ్బాయిని పట్టుకుని ఎలా దండిస్తున్నారో? నువ్వు గౌరవమైన కుటుంబంలో పుట్టావుగా, నీకు రోషం పౌరుషం సిగ్గు శరం ఏమీ లేవా? అమ్మాయితో ఇంకా నీకేమిట్రా? ఎక్కడికి వెళ్ళావే? ఆ సంబంధం తెగిపోయింది కదా. అడ్రస్ వచ్చింది ఇదికేనా? చెప్పు. తల వంపులతో బతికే కన్నా తలదెంచు చావటం మంచిదిరా. గుర్తులేదా? కత్తిపొడితో పెళ్ళాగిపోయిన సంగతి మర్చిపోయావా? టోటల్ గా నువ్వు ఒక నాటలు టచ్ ఇచ్చావే, ఎందుకు? ఏం లేదు, ఈ ఇంట్లో కొన్ని విషయాలు చీకట్లో చిక్కుకున్నాయి. వాటిని వెలుగులోకి తీసుకురావడానికే నేను ఇలా నారదుడి వేషం వేయాల్సి వచ్చింది. నారాయణ 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 హాయ్ నారాయణ. కోడి దొరికింది. ఏకలు తీస్తేనా ఉచ్చుతేనా? ఓర్ తిక్కనా టింగరు, వీడికి మళ్ళీ ఏకలు తీసిన కోడి వండితే టేస్టే ఉండదు. నీకు మళ్ళీ బొచ్చుకొని తీసుకుపోయి అక్కడ ఏకలు తీసి వండితే సూపర్ టేస్ట్. ఓకే నారాయణ నారాయణ. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. ఆగండి, మీరంతా ఎవరు? వర్ణోత్తరణ సంఘానికి వ్యక్తుల కోసం వచ్చారా? అవును. నేను చెప్పేది వినండి. మా నాన్న క్షత్రియుడు, మా అమ్మ క్రిస్టియన్, మా అక్క బ్రాహ్మణ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నా తమ్ముడు రెడ్డివారి పిల్ల ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నా జాతి ఏంట్రా? ఆటోలరా ఆటోమేటిక్ తెలుస్తుంది. ఏయ్, ఆ, మూసారా కోడి? మూసే. కోడ్నేనా?
క్షమించను మావయ్య. ఆదిత్య గురించి మీకు చెప్పకుండా దాచిపెట్టాను. అందుక మొహం ముడుచు కూర్చున్నావు? మీ నాన్న తిట్టినది కదా? ఎలాగైనా మీరే నాన్నతో మాట్లాడి సమాధానపరచాలి. నా చదువు ఆపకుండా చూడాలి. నీకు ఆ అబ్బాయి నచ్చాడా? నాకు నచ్చాడనుకో, కానీ పేరేమిటని అడిగితే మాత్రం ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని కొనుగుతాడు. అది సరే, వివాహం జరగకుండా ఉండడానికి అంత మీరు ప్రయత్నించారే, అది జరగాలి అంటే ఓల్డ్ ఫెలోషిప్ అని ఒప్పించాలి. అందుకు మీరేం ప్రయత్నించారు? రెండు రిబ్ బోన్, కాలర్ బోన్, యాంకిల్ అండ్ జాబ్ దెబ్బతిన్నాయి. పైగా లోగాయం ఒకటి. ప్రాణాలు దక్కటమే అదృష్టం. మాట్లాడకుండా ఉంటే మంచిది. No. Good morning, doctor. Morning. Sorry, doctor. It's all right. ఇవి విజిటింగ్ హౌస్ కదమ్మా, వెళ్ళండి ప్లీజ్. అమ్మా, మా ఊరి పిల్ల ఓ నిమిషం చూసి వెళ్తుందిలేమ్మా. ఒక నిమిషం ఉండి త్వరగా వెళ్ళండి. ఆ 1 నిమిషం 5 నిమిషాలుగా మార్చుకోండి. ఇలారా. ఆదిత్య వాళ్ళ నాన్న చూసారా? లేదు లేదు, చూస్తే చంపేరు. అత్తయ్య, ఇది అమ్మవారి గుడిలో అర్చన చేసి తెచ్చాను. మేం తెలుగు వాళ్ళం, నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి అని అమ్మవారితో ఒక చిన్న గొడవ పెట్టుకుని ప్రసాదం తీసుకొచ్చాను. ఎందుకమ్మా నాకు ఇటువంటి వ్యాధి వచ్చింది? భయంగా ఉంది. మళ్ళీ నయమే వస్తానని భయంగా ఉంది. అమ్మ దేవుడు, నువ్వు బతికి రాలేదంటే మేమేం కావాలి, మన ఊరేం కావాలి? ఏమ్మా, నువ్వు కాక ఇంకెవరైనా ఆ ముక్కోపి బలరామయ్యని కట్టుపడేయగలరా? అది నీ వల్లే అవుతుంది అత్తయ్య. నువ్వు క్షేమంగా ఉండాలి. కానీ నా పట్ల చిన్న తప్పుంది. ఏంటి? అమ్మంటుండేది, ఒట్టి రోటిని రుబ్బకూడదే గంగా, నీకు రాబోయే అత్తగారికి కీడని. చిన్నప్పుడు కావాలని రుబ్బేదాన్ని. ఒకవేళ అందుకే నీకు ఇలా అయిందేమో. అది సరేనమ్మా, అత్తగారి గురించి చెప్పావు. మరి మామగారికి బుద్ధి రావాలంటే ఏం చేయాలో అది చెప్పు. ఆ? దానికి రోలు రోకలు చాలదు, పెద్ద పలుగు పార్లే కావాలి. అయ్యో, అత్తయ్య, నేను గంగా, కూర్చో కూర్చో. ఎందుకమ్మా భయపడతావు? నాకు నీ మీద ఎందుకమ్మా కోపం? నాకు మీ నాన్నంటేనే పడదు అంతే. వాడు అంత చెడ్డవాడేం కాదు. కాకపోతే ఎప్పుడన్నా కాస్త తిక్కరగితే నలుగురు ముందు నన్ను రారా పోరా అంటాడమ్మా. ఈ కుంక నీ చేత్తోనే మీ అత్తయ్యకి పెట్టు, అలాగే నువ్వు పెట్టుకో. అమ్మా తల్లి, వస్తానత్తయ్య, వస్తాను. గంగా, నీ వల్లే నా భార్య మొహంలో నవ్వు చూశానమ్మా. చాలా సంతోషం. కానీ నీ మాట, నవ్వు, నీ హద్దు అంతవరకే. నీ జానతనంతో నా కొడుకును వల్లో వేసుకోవాలనుకున్నావో ఎక్కడికి పోయి తగలడ్డా శివ? లాయర్ గారు, టైం ఎంతైంది? మీ చేతి ముందుగా వచ్చు. ఇంకో 5 నిమిషాల్లో జడ్జి గారు పిలుస్తారు. వీడెక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో, చండాలుడు. రే శివ,
ఎక్కడ మీ వకీల్? వేరే కేసు విషయమే పాండిచ్చేరి వెళ్ళారు. మరి నా బెయిల్ అప్లికేషను? నన్ను పంపారు. నిన్న వచ్చిందాన్నే వెళ్ళు. నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. నా అల్లుడిని బయటికి తేవాలనుకుంటున్నాడా లేక శాశ్వతంగా జైల్లోనే ఉంచాలనుకుంటున్నాడా? లంచం పుచ్చుకున్నాడా మీ నాన్న దగ్గర? ఆ? నా అల్లుడు జైల్లో ఉండటానికి కారణం కేవలం మీ నాన్నే తెలుసా నీకు? అతని కొడుకు నువ్వు వాదించి కేసు గెలిపిస్తానంటావు. నేను నమ్మను కూడా. ఇలా చూడండి, నేను మీ దగ్గర పనిచేసేవాడిని కాదు, వకీల్ శివాజీ గారి దగ్గర పనిచేసేవాడిని. మీకు ఈ కేసులో నేను వకాల్తా పుచ్చుకోవడం నచ్చకపోతే రాసివ్వండి, వెళ్ళిపోతాను. లేదా నా పని నన్ను చేయనివ్వండి. అంతా అయిపోయింది, నాశనం అయిపోయింది. నా ప్రయత్నం వృధా అయ్యింది. ఇదంతా ఆ శివగాడి వల్లే. బాబు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నా అల్లుడిని బయటికి తీసుకొచ్చారు. నా బిడ్డకి కొత్త జీవితాన్ని అందించారు. నా కూతురికి వివాహం నిశ్చయం చేశాను. పెళ్లి కొడుకు మరెవరో కాదు, ఇడిగో మీ ముందు నుంచున్నాడే, మీరు బయటకు తీసుకొచ్చిన నా పెద్దల్లుడే. మావయ్య, ఇలా రండి. ఏంటి మీరనేది? నాకు తెలుసు అల్లుడు, అసలు మొదటే గంగను నీకిచ్చి పెళ్లి చేయకపోవడం నా తప్పు కాదు. మీరనేది పద్ధతి కాదు. నా పరువు కాపాడింది నువ్వేగా అల్లుడు. నా బిడ్డని తల్లికన్నా ఎక్కువగా ఒకరు చూసుకుంటున్నారు. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అమ్మాయిని చేసుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ తనకెవ్వరూ లేరు. నేను తన్నే పెళ్లి చేసుకోబోతున్నాను. వీలైతే వచ్చి పెళ్లి జరిపించండి. ఎవరు? మంగమ్మ.